మీరు కేశవరంలో దోపిడీ జరిగింది అంటున్నారు, కేశవరంలో అభివృద్ధి జరగలేదు అంటున్నారు. సరే, దోపిడీ జరిగింది, నేను దోసేసాను, నేను దొంగనే. మన ఇద్దరం ఒక ప్రైవేట్ ఏజెన్సీ తోటి ఎవరితో మాట్లాడుకుని ఈ రకంగా మేమిద్దరం మాట్లాడుకున్నాం, ఎన్నికలు జరపాలని చెప్పేసి జరిపిందాం. ఆ ఊర్లో జరిపించి ఆ ఎన్నికల్లో ఒక వారం రోజుల్లో పెట్టేసుకోవచ్చు, కావాలంటే 10 రోజుల్లో మీరు అంటే జరిపించి అక్కడ కేశవరం గ్రామంలో నిన్ను గెలిపిస్తే నేనేదో మాట్లాడటమే కాదు, మా నాయకుడి చేత కూడా చెప్పిస్తాను. మేము రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ మెండపేట నియోజకవర్గం నుంచి పోటీ చేయదు. అదే విధంగా నువ్వు ఓడిపోతే తెలుగుదేశం పార్టీ మెండపేట నుంచి పోటీ చేయదు అనేటువంటిది నేను నాయకుడి చేత కూడా చెప్పిస్తాను. అంటే మీరు ఏం చెప్తే అది ఇప్పుడు నడపలు కూడా తప్పట కొడతా కూర్చోవాలా సార్? మీ ఏ గ్రామానికి కావాలితే ఆ గ్రామం, లేదు ఒక మండలం యూనిట్గా 3 మండలాల్లో 3, టౌన్ 1, 4 కింద, లేదా మొత్తం నియోజకవర్గం అంతా కలిపి ఒకదాని కిందే మీరు ప్రెస్కి ఇవ్వండి, లేదా పాంప్లెట్ రూపాయన ఇవ్వండి, మేము దాన్ని అంగీకరిస్తామని చెప్పి మీకు తెలియజేయడం జరిగింది. కానీ మీరు ఈ 5 సంవత్సరాలు ఏం చేశారో మీరు ఇవ్వండి, మేమేం చేసామో మేము ఇస్తామని చెప్పి అంటే ఎక్కడ కిక్కురు మందరే? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీకు మరి దమ్ము ధైర్యం ఉంటే మొత్తం మండపేట నియోజకవర్గంలో మీరు చేసే అభివృద్ధి అంతా ఫ్లెక్సీల రూపాయలే కానీ ప్రెస్ రూపాయలే కానీ ఇవ్వాలని